హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన పెనుముడి విలేజ్ ఎలా ఉందో మొత్తం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మొన్న బాగా ఉధృతంగా ఉంది, నిన్న కొంచెం తగ్గింది, ఒక 50% తగ్గింది ఫ్రెండ్స్ అనే చూసుకోవచ్చు. మీరు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. దగ్గరగా మనం చూస్తే ఇక్కడ వరకు వచ్చింది వాటర్ ఫ్లోటింగ్. నిన్న కాక మొన్న అది నిన్న కొంచెం అది అక్కడ వరకు వెళ్ళింది, ఈ తార్ రోడ్డు వరకు వెళ్ళింది. ఇవాళ చూస్తే కనుక అది చివరి వరకు వెళ్ళింది కృష్ణ మొత్తం. ఇవాళ చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా కొద్దిగా పైన కానీ కొద్దిగా ఆగితే కనుక ఇవాళ 90% లాగేసింది ఫ్రెండ్స్ సాయంత్రానికల్లా. చూడండి మీరు, పడవలన్నీ దరికి లోపల కట్టేసుకుంటారు. రాత్రి 12 వరకు కూడా కాపలా కాస్తానున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే నామలో ఇలా లోపల కట్టేసుకోకపోతే అవి మళ్ళీ ధరనే ఉండిపోతాయి. అందుకనే వాళ్ళు పాపం నైట్ అల్లా పడిగాపలు కాసి లోపల కట్టేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అదేవిధంగా కొద్దిగా వాటర్ తగ్గుతూ ఉంటుంటే ఈ పడవలు అనేవి ఇంకా లోపలికి కట్టేసుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, అది నిన్న అయితే ఆ స్తంభం దగ్గరగా మునిగిపోయింది. వాళ్ళు కొంచెం బయటపడింది ఆ స్తంభం. అది మామూలుగా ఎంత లోతుందో చూపించేది అనమాట పడవలు ఇవన్నీ. నిన్న అమ్మవారి విగ్రహం అయితే ఓన్లీ తల ఒకటే కనపడుతుంది. వాళ్ళు చూశారు కదా మీరు ఎంతవరకు తగ్గిందో. ఇప్పుడు ఇల్లు కూడా అట్లాగే మీకు సాధ్యమైనంత వరకు అటు ఇళ్ళు కూడా వెళ్ళి ఎలా ఉన్నాయో మొత్తం ప్రదేశం కూడా మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఆ ఆంజనేయ స్వామి గుడి కూడా సగం పై మేర మునిగిపోయింది నిన్న. ఇవన్నీ బయటపడ్డాయి. చూడొచ్చు మీరు. అదిగా అక్కడ గోడకి చెమ్మ ఉంది కదా ఫ్రెండ్స్, అది అంత ఎత్తు వచ్చింది నిన్న మొన్న. ఫ్రెండ్స్ ఇల్లు కూడా, మా ఇల్లు కూడా అటు కొంతవరకు లోతుంది, అది తేలింది. మీకు అవి కూడా చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఎంతవరకు తేలిందో మొత్తం మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఎంతవరకు నిన్న అయితే ఇదంతా మునిగిపోయింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ తినడానికి వీళ్ళ పల్లెలు తప్ప ఏం మిగలదంట ఫ్రెండ్స్. మొత్తం తడిసిపోయి బురతలో అల్లాడుతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు, మా వాళ్ళు. చూడండి వాళ్ళ బాధలు వస్తారు కదా. ఫ్రెండ్స్ ఇది నన్ను ఇదంతా తగ్గిపోయింది అనమాట. ఇప్పుడు ఎన్ని ఇళ్ళు ఎలా ఉన్నాయి మొత్తం మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ వాళ్ళు బయటపడ్డాయి ఇళ్ళు. ఫ్రెండ్స్ మొత్తం మునిపోయినాయి అన్న. ప్రజా సేవేస్ కోరేవాళ్ళు ప్రజా సేవేస్ అంటే అందరూ బాగుండాలి అని. ఫ్రెండ్స్ ఇప్పుడే ఇవన్నీ శుభ్రం చేసుకుంటున్నారు. నీళ్ళు ఇంక తగ్గిపోతే నీళ్లు దొరకవని. నిన్న మునిగిపోయింది కదా చూసారు ఫ్రెండ్స్. మొత్తం మొన్న ఎవడు ఉన్నాడు తెలుసా? ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఈ వరద శాంతం తగ్గిపోతే ఇప్పుడు ప్రస్తుతానికి వాటర్ కూడా రాబట్టి ప్రజెంట్ సాధ్యమైనంత వరకు ఇల్లు క్లీన్ చేసుకోవడానికి ఇళ్ళలోకి వస్తున్నారు ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది మనం నిన్న మొన్న ఇదంతా పడవలో తిరిగాం ఈ ఏరియా మొత్తం. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, ఇప్పుడు ఇది మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. వానలకి మునిగిపోయి ఎలా అయిపోయిందో చూడండి. మట్టి గోడ అంతా పడిపోయి
మామూలు బాధలు కాదు ఈ వరద వచ్చి తగ్గడం వలన. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా మొత్తం పడిపోయినాయి, మట్టి అంతా కారిపోయిందా. ఈ 2-3 రోజులు వీళ్ళకి నరకమే ఫ్రెండ్స్. ఇది మొత్తం మళ్ళీ కట్టుకోవాల్సి వచ్చిందాకా. ఈ వరద ఇంకా కొంచెం తగ్గిపోతే అసలు సాయంత్రం కడుక్కుంటే వాటర్ ఉండవని సగం నీళ్ళు ఉన్నప్పుడు వచ్చారు ఫ్రెండ్స్. అయినా దిగిపోతాయి వాటర్. రా ఫ్రెండ్స్ చూడండి మట్టి గోడలు మొత్తం పడిపోయినాయి అందరి. వీటిలో కొద్దిగా డాబాలు అయితేనే బురద కొంటుంది, బురద అయ్యి కడుక్కోవాలి. ఫ్రెండ్స్ నిన్న మనం ఈ ఏరియాలో మొత్తం మన పడవల మీద తిరిగాము, మీరు చూసే ఉంటారు. కొత్త వాళ్ళు ఎవరైనా చూడనట్టయితే మన వీడియో చూడండి ఫ్రెండ్స్. ఆడు నిన్న వెల్టూరు అటు వెళ్ళి బోట్ల మీద నిన్న మీరు చూసే ఉంటారు. ఫుడ్ అయ్యి సరఫరా చేసాం వెల్టూరు, జోలపాలెం, పోతార్లంక ఏరియాలోకి. చూసారుగా ఫ్రెండ్స్ నిన్న ఇదంతా మునిగిపోయింది. ఆ చెట్టు మీదకి వెళ్ళాం మనం పడవల్లో. ఫ్రెండ్స్ మనం మొన్న చూసినట్టయితే ఈ ఫ్లెక్సీ సగం పైన మునిగిపోయింది. అది ఇవన్నీ ఈ ఏరియాలో మనం వచ్చాం, మొత్తం ఫుల్ అయిపోయింది. ఇది మట్టి గోడలు అయితే మొత్తం పడిపోయినాయి ఫ్రెండ్స్. ఈ ఏరియాలో మనం నిన్న పడవల పైన తిరిగాం ఫ్రెండ్స్. ఇదంతా ఇవన్నీ మునిగిపోయి వాళ్ళు బయటపడుతుంది ఫ్రెండ్స్. ఈ వాటర్ తగ్గిపోతే ఇంకా వాటర్తో కడగడానికి కష్టమైపోద్ది అనమాట. ఈ బోర్ వాటర్ అనేవి ఒకసారి వస్తే ఒకసారి రావు కదా, అందుకని వీళ్ళు కొంచెం నీళ్ళు ఉండగానే కడుక్కుంటున్నారు ఫ్రెండ్స్ వీళ్ళంతా. ఫ్రెండ్స్ మామూలుగా ఇబ్బంది పడలేదు మా అన్నయ్య వాళ్ళు. ఫ్రెండ్స్ ఈ దళ్ళు అన్నీ పడిపోయినాయి, మళ్ళీ సచిన దాకా ఇవన్నీ కట్టుకోవాలి వీళ్ళు. ఇవన్నీ అంత బరితో నిండిపోయి ఉంది, కడుక్కుంటున్నారు వీళ్ళంతా శుభ్రంగా. ఫ్రెండ్స్ వీళ్ళు ఈ వాటర్ వాళ్ళకి పోతే మళ్ళీ రేపు సాయంత్రం కిందకి వెళ్ళిపోతాయి కదా, అప్పుడు వాళ్ళకి వాటర్ ఉండదు కడుక్కోవడానికి. ఫ్రెండ్స్ ఇల్లు అయితే పూర్తిగా పడిపోయిందని మీరు చూడొచ్చు మనం ఇప్పుడు. నుంచి ఇంకెళ్ళలేదు, అప్పుడు చాలా అవస్థ పడుతున్నాడు లోపల ఉండి. ఫ్రెండ్స్ ఈ సీలింగ్ అంతా చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మునిగిపోయి ఎలా అయిపోయింది వీళ్ళు. ఇంకా వాటర్ ఇంట్లో నుంచి ఇంకెళ్ళలేదు ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు. చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళంతా. మొత్తం పాడైపోయింది ఫ్రెండ్స్. వీళ్ళు మా అమ్మాయి కొద్దిగా కట్టించుకున్నారు. మనం ఇప్పుడు చూస్తే ఇదిగో ఫ్రెండ్స్ వీళ్ళకి మరీ దగ్గరగా అనమాట, రేవు దగ్గర అవతం కావాలన్నా త్వరగా మునిగిపోయింది ఇది. ఫ్రెండ్స్ కొన్ని మట్టి గోడలు ఇవన్నీ కూలిపోయినాయి అనమాట. ఇల్లు కొద్దిగా సిమెంట్తో అట్లా కట్టుకున్న ఇల్లు వరకు అయితే ఆగినాయి ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు. ఇది మామూలుగా బాగా పెద్ద హెవీ వరద వస్తేనే ఇట్లాంటి ఇల్లు మునిగితాయి ఫ్రెండ్స్, కానీ ఇవి కూడా మొత్తం మునిగిపోయినాయి. మనం ఈ ప్రదేశంలో మనం పడవల మీద తిరిగాం ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు వీళ్ళ అవస్థలు మామూలు అవస్థలు కదా. ఏముంది మొత్తం పడిపోయినాయి ఫ్రెండ్స్. నిన్న మనం ఈ ఏరియాలో మొత్తం తిరిగాం ఫ్రెండ్స్. ఈ పాక అయితే మనకి వీడియోలో చూపించాను. పైకప్పు పీకి దీంట్లో సామాన్ అయి తీసుకొచ్చారు వీళ్ళు.
ఫ్రెండ్స్ ఇంకా వాటర్ లాగలేదు, లాగుతున్నాయి. కాకపోతే కొన్ని ఇళ్ళు మెరక మీద ఉన్నాయి. ఇప్పుడు కడుక్కుంటేనే బురద అయిపోద్దని శుభ్రం చేసుకున్నారు. ఈ సామాను కూడా తీసుకొచ్చి వేసుకుంటున్నారు. మట్టి గోడలు అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. మొత్తం మట్టి అంతా కారిపోయి ఇట్లా గోడలన్నీ పడిపోయండి. ఇది చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఎట్లా పడిపోయింది బురద, గోడలు అన్నీ పడిపోయి. ఫ్రెండ్స్ చూడండి, మొన్న అయితే ఇక్కడ ఈ ప్రదేశంలో మనం బోటు మీద తిరిగాము. మీరు చూడొచ్చు, అది ఆ ఇంటి మీద కోళ్ళు ఎన్ని ఆటి మీద పెట్టున్నారు. మొత్తం మనం మునిగిపోయింది మొన్న అయితే. ఇప్పుడు చూసారు, సాయంత్రానికల్లా నీళ్లు సగం లాగేస్తాయి ఫ్రెండ్స్. సామాన్ ఎన్ని కడుక్కుంటున్నారు, పూర్త ఎన్ని నిండిపోయింది కదా. ఫ్రెండ్స్ చూడండి ఎలా కడుక్కుంటున్నారు, ఇవన్నీ మొత్తం బురద నిండిపోయినాయి నీళ్ళు మొత్తం. ఇట్లా మట్టి సిమెంట్ గోడలు అయితే కొద్దిగా ఆగినాయి ఫ్రెండ్స్, అంతా కాత బురద. ఫ్రెండ్స్ చూడండి, ఇదంతా బురద నిండిపోయింది ప్రదేశం మొత్తం. ఇప్పుడు కడుక్కుంటే కొద్దిగా వాటర్ ఉంటాయి కాబట్టి తొందరగా పని ఇద్దని కడుగుతున్నారు. పక్కన వాటర్ ఉంటుంది కదా, అందుకని చూసుకోవచ్చు. ఇంకా సాయంత్రానికల్లా కొంచెం తగ్గుమోహం పట్టింది ఫ్రెండ్స్ ఇది వరద. చూడండి, మట్టి గోడలు అయితే మొత్తం పడిపోయింది. ఫ్రెండ్స్ అక్కడ చెమ్మ చూసారు కదా, అంత లోతు వచ్చింది. నిన్న కొంచెం తగ్గింది, ఇవాళ నైట్ నుంచి కొద్ది తగ్గుముఖం పట్టింది ఫ్రెండ్స్. సాయంత్రానికల్లా ఈ నడటానికి కూడా బాట ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు అక్కడ చూడొచ్చు, పాకాలు కూడా పడిపోయినాయి. పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మామూలు బాధ కదా, వెళ్దా నరకం ఈ 2-3 రోజులు. మళ్ళీ అందులోని మట్టి గోడలు ఇవన్నీ పడిపోయినాయి. వాళ్ళకి మామూలు చాకరి కదా ఫ్రెండ్స్. 2 రోజులు వాన ఎంత ప్రభావితం చేసింది అందరినీ. ఫ్రెండ్స్ ఇట్లా సామాన్ ఇవన్నీ పక్కన కొద్దిగా వాటర్ ఉంది కదా, క్లీన్ చేసుకుంటా బాగుంటుందని త్వరగా కడుక్కుంటున్నారు. మళ్ళీ నీళ్ళు దిగిపోతే వాటర్ కిందకి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. రేవులోకి వెళ్ళి తెచ్చుకుంటాం అంటే చాలా దూరం అయిపోద్ది ఫ్రెండ్స్. ఇంక ఇటు వాటర్ ఇంకా తగ్గలేదు. ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు, ఇటు వెళ్ళడానికి వాటర్ ఇంకా తగ్గలేదు, చాలా లోతుగా ఉంది. ఇంకా అటు కూడా కొంచెం ఇల్లు ఉండే ఫ్రెండ్స్. ఇవి ఇంకా చాలా లోతు ఉంది, వెళ్ళడానికి వీలు పట్టలేదు. ఫ్రెండ్స్ చూడండి, ఇంక ఇటు వాటర్ ఇంకా అలాగే జీవనం సాగిస్తుంటే వీళ్ళకి చాలా బాధతో కూడుకున్న పని ఫ్రెండ్స్. ఇది 2-3 రోజులతో అయ్యే ఖర్చు కూడుకున్న పని కాదు ఫ్రెండ్స్. ఎంత చాకరీగా నీళ్ళకి మొత్తం బురదేసిపోయినాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం ఎలా అయిపోయింది, ఇల్లు మొత్తం మునిగిపోయి. ఈ వాటర్ ఇవాళ కూడా కడుక్కోపోతే వాటర్ వరద నీళ్ళు ఇంకా వెళ్ళిపోతాయి. పైనుంచి తెచ్చి కడగాలంటే బోల్డ్ వాటర్ కావాలి, తెచ్చుకుని కడుక్కోలేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఇంకా ఇటు సైడ్ చూసారు, ఇంకా కొన్ని ఇళ్ళు ఇంకా మునిగిపోయి ఉన్నాయి.
చూసారు, ఇంకా వాటర్ ఇంకా తెగలేదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ మొత్తం వాళ్ళలో బట్టలు మూటలు కట్టారు, తడవ అనుకుని పైన పెట్టారు కానీ బాగా ఇవి మొత్తం వరద మొత్తం మునిగిపోయినాయి ఫ్రెండ్స్. జేడేసిపోయింది మట్టి. సరే ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు అది ఇల్లు మామూలుగా అయితే ఇది బాగా హెవీగా వస్తే తప్ప నడిచి కానీ ఇల్లు మునగో. అట్లాంటిది ఈ ఇంటికి అది చెమ్మ చూసారా అంత ఎత్తు వచ్చింది. వీళ్ళందరూ చూసుకోవచ్చు మనం. సామాగ్రి మొత్తం 90% మా వాళ్ళు అంత వరద రాదనుకున్నారు, మొత్తం మునిగిపోయినాయి. కొన్ని ఐటమ్స్ కూడా తీసుకురావడానికి ఇల్లు లేని విధంగా ఇవన్నీ మునిగిపోయి చాలా బాధలు పడుతున్నారు ఫ్రెండ్స్. మామూలుగా ఇవన్నీ మనుషులు అవ్వడానికి నెలపైన పట్టవచ్చు ఫ్రెండ్స్ ఎంత. ఫ్రెండ్స్ ఇంకా అటువైపు కూడా చాలా ఇళ్ళు ఉన్నాయి. ఫ్రెండ్స్ వీళ్ళది ఇల్లు తలుపు కూడా రావట్లేదండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయింది ఇల్లు అంతా. చూడండి ఇల్లు ఏ విధంగా అయిపోయిందా ఫ్రెండ్స్. ఇలాంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు. చూడండి ఎలా అయిపోయినాయో పాపము. ఇది చేసుకుంటాక కూడా శుభ్రం ఇప్పుడు 10 రూపాయలతో ఖర్చు అయ్యే పని అయితే శుభ్రం చేసుకుంటానికి అయిపోయింది అనుకుంటే ఎలా వల్ల చేసుకోవచ్చు, కానీ ఇది మామూలు కష్టం కాదు ఫ్రెండ్స్. ఇది నరకం చేస్తున్నారు పాపం వాళ్ళు. ఫ్రెండ్స్ మనం ఆ ఇంటి దగ్గరికి వచ్చి సోమవారం నైట్ బోట్లో ఎక్కించుకున్నాం. మార్నింగ్ టైం ఫస్ట్ వీడియో పెట్టిన రోజు అది మనోదు. మామూలుగా అయితే హెవీ వరద రావడం వల్ల ఆయిల్ కూడా మునిగిపోయినాయి ఫ్రెండ్స్. ఇదే వాళ్ళ మన వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా బాధాకరమైన విషయం వెళ్ళదు ఈ రకంగా ఇలా మునిగిపోవడం. ఇది సెకండ్ టైం ఫ్రెండ్స్. ఇది 2009లో వచ్చింది, మళ్ళీ ఇది 2024లో వచ్చింది. 2009లో 10,90,000 క్యూసెక్ వచ్చింది. ఇదే హైయెస్ట్ రికార్డ్ ఫ్రెండ్స్. ఈ సంవత్సరం 2024లో 11,45,000 చీలకు వచ్చింది ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు మనం చూసుకోవచ్చు ఈ ఇల్లు మనం బోట్ మీద వచ్చినప్పుడు ఇదంతా నిండిపోయింది కదా. వీళ్ళకి కింద నుంచి వెళ్ళడానికి అవకాశం లేక పైకి పీకి సామాన్ పైకి లాక్కొచ్చారు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఈ విజువల్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మట్టి గోడలు మొత్తం కారిపోయినాయి ఫ్రెండ్స్. వీళ్ళు మరీ దారుణంగా అయిపోయింది ఫ్రెండ్స్. పెనుముడి మొత్తం ఇంత హెవీగా వరద రావడం ఇది సెకండ్ టైం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడొచ్చు ఎంత అవుతుంది ఇక్కడ. ఫ్రెండ్స్ తినడానికి వీళ్ళకి పళ్ళేలు తప్ప ఏం మిగలదంట ఫ్రెండ్స్. మొత్తం తడిసిపోయి బురదలో అల్లాడుతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు మా వాళ్ళు. చూడండి వాళ్ళ బాధలు వస్తారు కదా. ఫ్రెండ్స్ మా వాళ్ళు భలే పోజులు వేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇది చూసారు కదా మా పెనుముడి మొత్తం. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో.